హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఆలూతో రెండు మంచి స్నాక్ ఐటమ్స్ చూపించబోతున్నానండి. ఆలూ పిల్లోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ రెండు చూపించబోతున్నానండి. ఫస్ట్ నేను ఇలా ఆలూలు తీసుకున్నానండి. ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇలా పీల్ చేసుకుంటున్నాను ఆలూల్ని. ఇలా ఆ బౌల్లోకి వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి, లాంగ్గా. ఫ్రెంచ్ ఫ్రైస్కి అలా కట్ చేసుకోవాలి, పిల్లోస్కి ఇలా కట్ చేసుకోవాలండి. ఆ వాటర్ అంతా తీసేసి మరి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అందులోకి స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఫ్రెంచ్ ఫ్రైస్ని వాటిని కూడా పిల్లోస్ని సపరేట్గా ఉడికించుకోవాలి. ఇలా పట్టుకుంటే కొంచెం స్మాష్ అయ్యేటప్పుడు వాటిని తీసేసుకొని ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఇలా డ్రై చేసుకోవాలండి. డ్రై చేసుకొని దాంట్లోకి కొంచెం కార్న్ ఫ్లోర్ పౌడర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇక వాటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వడగట్టేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకోవాలి. అందులోకి ఒక స్పూన్ మైదా, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ జీరా పొడి, ఒక స్పూన్ కారం పొడి, వీటన్నింటిని వేసుకొని ఇలా బాగా పిసుక్కోవాలండి. డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అందులోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా టోస్ట్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఇది పిల్లల కోసం కాబట్టి సాల్ట్ ఒకటే యాడ్ చేసుకున్నాను. మనకైతే కొంచెం పెప్పర్, కారం వేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత వాటిని ఇలా ఒక పెద్ద రోల్ లాగా చేసుకొని ఇలా చాక్తో పీసెస్ లాగా కట్ చేసుకొని ఫోర్క్తో ఇలా ప్రెస్ చేసుకోవాలండి. వాటిని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, 2 సైడ్స్. తర్వాత వీటిని టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.